నీళ్లు ప్రవహిస్తున్నట్టే కనిపిస్తుంటాయి ఈ లోయలలో. చూడండి, యాక్చువల్గా లేవు. మట్టి అట్లున్నది. ఆ పెద్ద పెద్ద కొండ చర్యలలో కూడా చూడండి, ఆ పర్వతాలను మబ్బులు తాకుతున్నాయి. అంటే గుట్టలు చెట్లు ఉంటే వర్షాలు పడతాయంటే ఇదే అన్నట్టు. కాశ్మీరు, కాట్రా, ఇక్కడ లోయలు చాలా పెద్ద పెద్ద లోయలు. అక్కడ నివాసం ఉంటున్నారు. వారికి మంచి ఆరోగ్యం ఉంటుంది కావచ్చు. చల్లగా ఉంటుంది కదా వెదర్, గ్రీనరీ, ఫుల్ ఆక్సిజన్, ఆరోగ్యవంతంగా ఉంటుంది కావచ్చు. టనెల్స్, ఒక్కొక్క టనెల్ గుంటే దాదాపు పావు గంట పోతుంది ట్రైన్. అంటే ఎంత పెద్దగా ఉంటుందో, కిలోమీటర్ ఉంటట్టుంది, దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటట్టుంది ఒక్కొక్క టనెల్స్. శ్రీమాత వైష్ణవి దేవి కాట్రా. జై శ్రీరామ్. కాట్రా రైల్వే స్టేషన్. కాట్రా రైల్వే స్టేషన్. ఇక్కడ దిగి ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మన అవతలకి వెళ్ళాల్సి ఉంటుంది. 213 కాట్రా రైల్వే స్టేషన్. మనం దిగిన తర్వాత రైట్ సైడ్లో ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. కాట్రా స్టేషన్ ముందు భాగం. చేతకాని వాళ్ళు ఇట్లా ఆటోలు, ట్రాలీస్ కూడా ఉంటాయి, వాటి మీద రావచ్చు. బయటకు వచ్చే స్టేషన్ ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. జస్ట్ అటువైపు కాట్రా రైల్వే స్టేషన్ ఇప్పుడు మన అవపడుతున్నది అవతల వైపు ఉంటుంది. ఈ బిల్డింగ్ ఇటు మనం దిగిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది. మామూలుగా మనకు వీల్ బ్యాగ్స్ ఉంటే ఇట్లా తీసుకొని నడిచి రావచ్చు. లేదంటే చేతకాని వాళ్ళు ఇలాంటి ఆటోలు ఉంటాయి, 50 రూపీస్ ఒక క్యాండిడేట్ తీసుకుంటాడు. వాటి మీద మనం ఇట్లా రావచ్చు. జస్ట్ ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళడానికి ఇక్కడ స్టే చేసి ఇక్కడ మనకి ఇష్టమైన వెహికల్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్కి ఇట్లా మాట్లాడుకోవచ్చు. అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. ఇక రిలాక్స్ కావచ్చు. ఇక్కడనే పక్కకు టీ స్టాల్, అదేవిధంగా ఇవి కూడా కూల్ డ్రింక్స్ ఇట్లా అన్నీ మనకు లభిస్తాయి. నెక్స్ట్ కాట్రా రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇక్కడ నుండి మనం రూమ్ల కొరకు బయటికి వెళ్ళవచ్చు. బయటికి వెళ్ళడానికి జస్ట్ ఈ బిల్డింగ్ అవతల మాత్రం రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇంతవరకే రైల్వే స్టేషన్ ఎండింగ్. అక్కడి నుంచి మనం ట్యాక్సీ ద్వారా ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకున్నాము. ఇక్కడ దుర్గా భవన్ కాడికి వచ్చినాము. 3 ఆటోలలో మేము వచ్చినాము ఇక్కడ స్టే చేయడానికి. ఒకటే అన్నాడు పెద్ద హాల్. ఇక్కడ కాట్రాలో చూడండి మనకు డ్రై ఫ్రూట్స్ బాగా లభిస్తాయి. ఇక్కడ చూడండి ఇవి టీలు కూడా మంచిగా గ్లాసులు వాడుతారు, పేపర్ కప్పులు వాడట్లేదు. మనోళ్ళు మాత్రం పేపర్ కప్పులు ఇచ్చేటోళ్ళు సంతోషంగానే ఇస్తారు, తీసుకునే వాళ్ళు కూడా సంతోషంగా తీసుకుంటారు. ఇది కూడా మట్టి గ్లాసులు లేకపోతే ఇలాంటి స్టీల్ గ్లాసులు వాడాలి ప్రతి ఒక్కరు కూడా. పేపర్ కప్పులలో తాగకండి, గాజు గ్లాసులనే టీ తాగుతామని చెప్పండి. అట్లా వాంటెడ్ చేస్తా అంటే తప్ప కూడా మట్టి కప్పులు లేదంటే మట్టి కప్పులు మనకి లభించలే, కానీ ఇది గాజు గ్లాసులకే ట్రై చేయండి. ఇక్కడ కాట్రా వైష్ణవి దేవి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ బాగా ఉంటాయండి షాప్స్ మొత్తం ఇక్కడ. జై శ్రీరామ్. టూరిస్ట్ రిక్రియేషన్ సెంటర్ కాట్రా. ఇట్రా వైష్ణోదేవి దగ్గరికి, టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళడానికి ఇక్కడ యాత్రా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రీగానే చేస్తారు రిజిస్ట్రేషన్. అంటే మన ఆధార్ కార్డు తీసుకుపోవాలి, ఇలా చేసిస్తారు మనకు ఫ్రీగానే. సో మీరు వస్తున్నప్పుడు మాత్రం మీ ఫోన్లో ఏ సిమ్ ఉంటే ఆ సిమ్ పోస్ట్ పెయిడ్ చేసుకొని రావాలి. ఇక్కడ ప్రీపెయిడ్ ఫోన్లు పనిచేయవు.
సిమ్ మళ్ళీ వేరే తీసుకోవాల్సి వస్తుంది. జై శ్రీరామ్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది వైష్ణోదేవి ఆలయము. వైష్ణోదేవి ఆలయానికి పైకి ఎక్కడానికి బయలుదేరుతున్నాము. జై శ్రీరామ్. నడిచే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళవచ్చు. అదే దారి అవపడుతుంది. లేదంటే గుర్రాలు ఉంటాయి కావచ్చు. గుర్రాలు ఉంటాయి కదా, గుర్రాలు ఉంటాయి. గుర్రాల మీదైనా వెళ్ళవచ్చు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాం. రండి, ఒక్కొక్కరు రండి. జై మాతాజీ, జై జై మాతాజీ, జై మాతాజీ. 10 మంది బయలుదేరినాము. మొత్తము మా ఫ్యామిలీ వాళ్ళే, అంటే మా చుట్టాలు అందరూ, అల్లుళ్ళు కోడళ్ళు అట్లా అవుతారు. ఓకే. జై హనుమాన్, జై హనుమాన్. పులి నోరు అమ్మవారు. దారి వెంట షాపులు. జై బజరంగబలి, జై బజరంగబలి. ఏడి మీ గోపాలకృష్ణ ఏడి తాడిపెట్టి కట్టే రాలే. కొంత దూరం ఇలా కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది, గుట్ట ఎక్కడానికి ముందు. ఈ దూరం కూడా నడవలేమంటే ఒక 10 రూపాయలు ఇస్తే ఆటోలో వెళ్ళవచ్చు. అక్కడి నుంచి పైకి మెట్ల ద్వారా పైకి ఎక్కాలి. వాడు చివర లైట్లు అవపడుతుంది అంత పైకి. మబ్బుల్లో పైకి లైట్లు చివరగా కనిపిస్తున్నాయి అక్కడ వరకు. జై మాతాజీ, స్వాగతం. ఇక్కడ నుంచి స్టార్టింగ్లో ఇక్కడి నుంచి వెళ్ళాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రైట్ రైట్. చేతకాని వాళ్ళు ఇలా గుర్రం మీద, ఇట్లా మనుషుల డోల మీద కూడా పోవచ్చు. చేతన వాళ్ళు నడిచి వెళ్ళవచ్చు. వాసవి వైష్ణోదేవి ఆలయానికి పైకి వెళ్తున్నాము. మంచిగా కాలు పెట్టు, కాలు అలా పెట్టు, కాలు అలా పెట్టు. జై శ్రీరామ్. హమారే కా జై శ్రీరామ్. వైష్ణోదేవి టెంపుల్ పైకి వెళ్తున్న దృశ్యం. అంటే జనరల్గా కాళ్ళ నొప్పులు 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు, చేతకాని వాళ్ళు గుర్రం మీద వెళ్ళవచ్చు. లేకపోతే 4 మనుషులు టోలీగా కూడా తీసుకెళ్తారు, టోలీ మీద కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ అంటే ఒకటే రేట్ ఉంటుంది. హాఫ్ పేమెంట్ మనం కింద కట్టాలి, హాఫ్ పేమెంట్ మళ్ళీ పైన కట్టి కిందికి వస్తున్నప్పుడు మళ్ళీ హాఫ్ పేమెంట్ చేయాలి. గుర్రానికి 2900, 2900. ఇక మరి జోలెక్కు 4 కదా, అది ఎక్కువ ఉంటుంది. జై వైష్ణోదేవి మాత. ఇలాంటి స్టిక్స్ తీసుకోవచ్చు, దొరుకుతాయి. బయట 20 అమ్ముతారు, ఇక్కడ 10 రూపీస్ కూడా దొరుకుతాయి కొన్ని. ఇట్లా స్టిక్స్ పట్టుకొని మెల్లమెల్లగా నడుచుకుంటూ కూడా పోవచ్చు. గుర్రాల మీద వచ్చినా కూడా ఇక్కడ 3-4 దిక్కుల
చెకింగ్ ఉంటుంది, వాళ్ళు రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. గుర్రాలను కూడా ఇక్కడ వాటికి రెస్ట్ ఇస్తారు అప్పుడప్పుడు. పైకి వర్షం ఎప్పటికీ వస్తుంటుంది దాదాపు. ఇప్పుడు కూడా వర్షం వస్తుంది బాగానే. ఈ గుర్రాలకు దాన కూడా అందిస్తున్నారు. బలం స్ట్రెంత్ ఎక్కువ గుడాలు అలాంటివి వీటి ఉడకబెట్టి పెడతారు. జై వైష్ణోదేవి మాతాకి జై. ఇక్కడ కింద వస్తున్నప్పుడు చలికోట్లు కూడా మనం తెచ్చుకోవచ్చు, అమ్ముతారు. చలికోట్లు అంటున్నాయి, ఇట్లా వాన కాగితాలు తెచ్చుకోవచ్చు. ఇది ఎత్తైన ప్రదేశం కాబట్టి దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది పైకి. కాబట్టి వర్షం తప్పకుండా వస్తాయి, మేఘాలు దాగుతుంటాయి కాబట్టి ఎప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటుంది. జై వైష్ణోదేవి మాతాకి జై. జై హనుమాన్, జై శ్రీరామ్. చూడండి మంచు గుట్టల మీద ఏ విధంగా ఉన్నదో, గుట్టలు దాటుకుంటూ వైష్ణోదేవి టెంపుల్. గుట్టల మీదకి వెళ్ళి మబ్బులు తేనె ప్రదేశం. అక్కడ మనకు తెల్లగా పైన ఊపడే అంతవరకు వెళ్ళాల్సిందే. అక్కడ మబ్బులు చివరి మబ్బుల వరకు కూడా వెళ్ళాల్సిందే. వైష్ణోదేవి టెంపుల్. तुम आते हैं? अभी पहले उधर चलने का तो है ना। तुम आते पहले जब घोड़े पे बैठोगे उसके बाद करना नहीं। जाने का 1250 भवन तक, ठीक है। बैरो जाना है अपने, काल भैरव जाना है, काल भैरव ऊपर भैरव होके नीचे आएंगे। फिर 1650 आपको ऊपर जमा करना है। 2900 में एक घोड़े का अप डाउन होगा, 2900 में एक घोड़े का। हाँ पूरा एक घोड़े का पूरा आना जाना एक बंदे का, इंक्लूडिंग डिपॉजिट पूरा मिला के भैरव का दर्शन करवा के हम वहाँ का क्या अर्धकुंवारी से होके बीच में 1 रुपए भी नहीं पूछना। नो चाय भी कोई नहीं पूछना ना। खाली यहाँ से भवन तक निकलना, वहाँ से भैरव से कटरा 2900 एक घोड़े का। लेकिन ఓకే అమ్మవారును భైరవ బాబా రెండు ఇక్కడ తీసుకురావాలి. మరి ఇక్కడ తీసుకోవాలి.